నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. దువ్వాడ శ్రీనివాస్ ఇంకా దివ్వెల మాధురి అరెస్ట్ అనే వార్త అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. మరి నిజంగానే వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు? అసలు అరెస్ట్ అయితే దేనికోసం అరెస్ట్ అయ్యారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సో దీని మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూసుకుంటే దువ్వెల మాధురి ఇంకా దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే ఒక పర్మిషన్ లేని ఒక పార్టీకి అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారన్నట్టు కూడా మరి ఒక వార్త వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అసలు? దివ్వెల మాధురి గారు లాస్ట్ ఇయర్ 2025లోనే మొన్న ఈ ఇయరే కొంచెం ఎర్లీస్లో వాళ్ళ కూతుర్లకు ఫంక్షన్ చేసింది ఒక మంచి ఫామ్ హౌస్లో, శంషాబాద్ దగ్గర అటు ఇటు. నెక్స్ట్ అదే ఏరియాలో ఇంకొక జర్నలిస్ట్, నాకు తెలిసిన జర్నలిస్ట్, వాళ్ళ అమ్మాయిల ఫంక్షన్ కూడా వీళ్ళు అటెండ్ అయ్యారు. మనం రెగ్యులర్గా ఏదైనా ఫామ్ హౌస్కి వెళ్తే మనకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్ వస్తే అరే ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది, అవునా? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలకి ఫంక్షన్ చేసి ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి దివ్వెల మాధురి బర్త్డే ఫంక్షన్ అని, రెండోది ఎవరిదో ఫంక్షన్కి వీళ్ళు అటెండ్ అయ్యారని 2 న్యూసెస్ ఉన్నాయి. 2 వార్తల గురించి మాట్లాడదాం. ఫస్ట్ వీళ్ళదే ఫంక్షన్ అయితే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇట్లా 2 ఫామ్ హౌస్లు వచ్చినప్పుడు దివ్వెల మాధురికి కూడా బర్త్డే వస్తే వాళ్ళకి స్పెషల్గా ఎవరెవరో లేరు ప్లాన్లు చేయడానికి. వాళ్ళిద్దరే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ టూర్లు కానీ, వాళ్ళ షెడ్యూల్స్ కానీ, వాళ్ళ బిజినెస్లు కానీ అన్నీ కూడా, రైట్? ఈవెన్ రాజకీయాలైనా ఏమైనా సరే, ట్రిప్స్ అయినా. ఈమె బర్త్డే కాబట్టి ఆయన సర్ప్రైజ్ ఇవ్వాలి. ఒకవేళ ఆయన సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే ఆయన ఏం చేస్తాడు, ఓ ఫామ్ హౌస్ బుక్ చేస్తాడు. తెలంగాణలో ఫామ్ హౌస్లో మందు పార్టీలు చేసుకోవాలంటే మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక డ్రగ్స్ రహిత పార్టీ ఉండాలని చెప్పేసి లిక్కర్ తీసుకుంటే లైసెన్స్ కంపల్సరీ. ఆన్లైన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆన్లైన్కి వెళ్ళి ఈవెంట్ పర్మిట్ అని కొడితే వస్తుంది నీకు డీటెయిల్స్. ఫ్యామిలీ ఈవెంట్ అనుకో 9,000 నుంచి ఎంతో కొంచెం ఓ 10,000 12,000 అట్లా ఉంటాయి, డిపెండ్స్ ఆన్. ఓ 4 స్టార్ హోటల్ అయితే, రిసార్ట్ ఆర్ ఫార్మ్ స్టేస్ ఇంచుమించు 4 స్టార్ హోటల్ కిందకే వస్తాయి. ఎందుకంటే నీకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి కాబట్టి, స్పోర్ట్స్ యాక్టివిటీస్, జిమ్, చిన్న పిల్లలకి కిడ్స్ ఏరియా ఇవన్నీ ఉంటాయి విత్ లగ్జరీ స్టే. 4 స్టార్ కిందకే వస్తుంది ఇంచుమించు. కాబట్టి అక్కడ దానికి తగ్గ పర్మిషన్స్ తీసుకోవాలి. అదే కమర్షియల్ ఈవెంట్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అనుకో 50,000 నుంచి 2.5 లక్షల వరకు ఉంటుంది. స్పోర్ట్స్ ఈవెంట్ అయినా ఏదైనా లిక్కర్ అందరికి ఇవ్వాలి, ఎంతమంది అటెండ్ అవుతున్నారు దాన్ని లెక్క రాసుకుంటారు. నెక్స్ట్ లోకల్ లిక్కర్ ఎంత తెచ్చావు, ఫారిన్ లిక్కర్ ఎంత ఉంది, ఎన్ని బాటిల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈవెన్ నువ్వు ఇంట్లో కూడా 12కు మించి బీర్ బాటిల్ పెట్టుకోవద్దు. ఇన్ని లిమిట్ బాటిల్స్ అనేవి ఉండాలి. దానికి మించి ఎక్కువ ఉన్నా సరే వచ్చి సీజ్ చేసి పడుతుంది. మనం ఇన్హౌస్ ఇంట్లో కూడా బార్ పెట్టుకుంటాం కదా, ఇన్హౌస్ బార్. ఇట్లా ఇంట్లో అధిక మొత్తంలో మద్యం దొరికింది అని చెప్పేసి అప్పుడెప్పుడో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆమె పేరేంటో మర్చిపోయాను నేను, వాళ్ళ ఇంట్లో దొరికింది, ఆమెని ఆ బాటిల్ సీజ్ చేశారు. ఆ తర్వాత పర్మిషన్ లేదని మంగ్లీ బర్త్డే పార్టీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని నీకు తెలియకపోవచ్చు, పెద్ద విషయం కాదు అది. పోలీసులు ఎందుకు అడుగుతారు అంటే, 20 మంది మందు తాగుతున్నారు అనుకో, 12 గంటల వరకు ఓకే, 2-2:30కి ఆడు కొట్టుకు చేస్తాడేమో అని ఏమన్నా అవుతాయి కదా. అందుకని చెప్పేసి ఎంతమంది ఉన్నారని వాళ్ళకి నువ్వు లెక్కిస్తే, ఫ్యామిలీ మెంబర్స్ అంటే 10 మంది ఉన్నారంటే ఇట్స్ ఓకే, ఒక చూపు చూస్తారు. 2 గంటలకు 3 గంటలకు పెట్రోలింగ్. 20-30 మంది ఉన్నారు అంటే 2 గంటలకు ఒకసారి 4 గంటలకు ఒకసారి ఒక చూపు చూసిపోతారు, ఏం జరగకుండా ఉండడానికి. అండ్ ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా ఇవి కూడా అడుగుతారు కదా. మనం ఫామ్ హౌస్ అంటే ఊరి చివరికి వచ్చి నువ్వు పార్టీ ఎందుకు చేసుకోవాలనుకున్నావు, ఏదో ఉందా లేదా నిజంగా ఈ ఎన్విరాన్మెంట్ నచ్చిందా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన పెండెంట్ రిసార్ట్ ఎలా ఉంటుంది అంటే మొత్తం గోవన్ థీమ్ ఉంటుంది, సేమ్ గోవాలో ఉన్నట్టు ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా రౌండ్గా, మన ఎడ్ల బండి చక్రాలు ఓ దగ్గర, కాటేజెస్ మొత్తం వుడెన్ స్ట్రక్చర్, ఇట్లా బాగుంటుంది కొంచెం లగ్జరీస్ టైప్గా. ఇప్పుడు గోవన్ స్టైల్లో రిసార్ట్ ఉన్నప్పుడు నువ్వు అక్కడ పార్టీ చేయాలంటే గోవన్ స్టైల్లో పార్టీ చేయాలి. గోవన్ స్టైల్లో పార్టీ ఏంటి, ఖచ్చితంగా టేబుల్ మీద హుక్కా ఉండాలి. హుక్కా బ్యాండ్ తెలంగాణలో, అంటే వాడు అడ్డమైనవన్నీ తాగుతున్నారని. అందులో కలిపేవి కలుపుకొని తాగితే ప్రాబ్లం ఏం లేదు, అంటే వాటికి కూడా కొన్ని ఉన్నాయి లిమిటేషన్స్. అట్లా హుక్కా పెట్టుకొని ఆ గోవన్ స్టైల్ ఫుడ్, ఫారిన్ లిక్కర్ అలాంటి ఒక సెటప్ ఉంది. ఇప్పుడు ఒకవేళ నిజంగా దివ్వెల మాధురి బర్త్డే అని వాళ్ళే చేశారే అనుకుందాం, పర్మిషన్ తీసుకోవడం మర్చిపోతే తీసుకోవచ్చు. పోలీసులు కూడా ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, బాటిల్ అని సీజ్ చేయండి నడువు పోలీస్ స్టేషన్ కానీ అనరు. వచ్చిన వార్త తప్పు.
వార్త తప్పు అంటారా? వార్త తప్పు. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది అరెస్ట్ అయిపోయారు. అదే అట్లా అరెస్ట్ చేయరు మా, అది ఏమన్నా ఉగ్రవాదులా తీవ్రవాదులా ఏం చేశారు చెప్పు? పార్టీ చేసుకున్నాం అంతే. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే, నా ఇంట్లో పార్టీ అన్న, నా ఇంట్లోనే పార్టీ, నువ్వు మీరు అందరు కలిసి వచ్చేసారు. పరిమితికి మించి నేను బాటిల్స్ ఉంచకూడదు అక్కడ. అంటే పార్టీ అంటే మన అంటే మామూలుగా తెలంగాణలో పార్టీ అంటే ఫస్ట్ మద్యమే ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఈవెన్ బోనాలన్నా మనకు మందే, సమ్మక సారకన్నా మందే, అంతేనా కదా? ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళి మరి ఇట్లా పోలీసులు ఇలా వెళ్ళి చెక్ చేయాలి మా. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తున్నారని చెప్పేసి నీకు 3 అల్లుళ్ళు, 3ని పిలిచావు, 10 బాటిల్ పెట్టొద్దు, నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. 1-2 బాటిల్స్ పెట్టొచ్చు, నష్టమేం లేదు, ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఆ ఊర్లలో పట్టించుకుంటారు లేదు తెలియదు, కానీ హైదరాబాద్లో పట్టించుకుంటారు, ఫామ్ హౌస్లో ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు ఫామ్ హౌస్ పార్టీలు ఎక్కువ అయిపోయినాయి, ఆ కల్చర్ ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళు ఇష్టం పర్మిషన్లు ఇచ్చేసారు. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసే పనిలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఎవరిదో అనుకుందాం, వీళ్ళు విజిట్ ఇచ్చారు, పార్థసారథి అనే ఒక ఆయన బర్త్డే పార్టీ నిర్వహిస్తే మేము జస్ట్ వెళ్ళాము, ఇంతలో పోలీసులు వచ్చి పర్మిషన్ లేదనగానే మేము వెళ్ళిపోయామని వీళ్ళ వెర్షన్లో ఒకటి ఉంది. ఇది కూడా నిజమే అనుకుందాం కాసేపు. ఈ స్టోరీ వర్స్గా చూసుకున్నా వీళ్ళ తప్పేం లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? నీ పార్టీకి నేను వచ్చా, పోలీసులు వచ్చారు, నేనే పార్టీ ఇస్తున్నా, పోలీసులు వచ్చారు, ఎందుకు పెట్టావు 10 బాటిల్స్, పర్మిషన్ తీసుకున్నావు అంటే సారీ సార్ నేను తీసుకుంటాను ఏదో చెప్తే, ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే సీజ్ చేయొచ్చు, లేదా మన వెహికల్ పట్టుకున్నప్పుడు దగ్గరుండి చలాన్లు కట్టించుకుంటారు కదా, అలా దగ్గరుండి పోర్టల్లో కట్టించుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమైనా మనము కేర్లెస్గా సంబంధించిన ఏమైనా ఫైన్ కూడా వేయవచ్చు. ఇంతే వ్యవహారం జరిగింది, ఏం కాదు. పొద్దున్న నుంచి నిన్నటి నుంచి అదే వార్త, దివ్వెల మాదిరి అరెస్ట్ అయిపోయింది, పోలీసులు అదుపులో ఉంది, ఇక జైలు శిక్ష చేసేస్తారు, ఇంకా ఉరి తీస్తారు. ఏందది అంటే ఊరికే ఎప్పుడు చూసుకున్నా వీళ్ళిద్దరే పేరు హాట్ టాపిక్ లో ఉంటారు, లేకపోతే లవ్ బర్డ్స్ అంటారు, లేకపోతే మొన్న ఈ మధ్యనే తను బిగ్ బాస్ కి వెళ్ళి రావడం, ఇదంతా కూడా వీళ్ళ కలిసి తిరుగుతున్న వీడియోలు వాళ్ళ పర్సనల్, ఓకేనా? అది నువ్వు నేను మాట్లాడకూడదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్. నెక్స్ట్ ఈవిడ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది, ఇప్పుడు కొన్ని కొత్త పరిచయాలు ఉండొచ్చు కదా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, అది స్టార్ట్ చేసి కూడా సంవత్సరం అవ్వాల, కొత్త పరిచయాలు అవుతాయిగా బేసికలీ. అలా నలుగురిని పిలుచుకొని పార్టీ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా పిలిచినా వీళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను అదే చెప్పాను ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇదే ఇయర్లో వాళ్ళ కూతుర్ల ఫంక్షన్ చేసినప్పుడు నలుగురిని పిలుచుకున్నారు, నెక్స్ట్ వీళ్ళ ఫంక్షన్ అయినప్పుడు కూడా వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. అట్లా వచ్చినప్పుడు నాకేనా అనిపిస్తుంది, ఇప్పుడు అరే భలే ఉంది రిసార్ట్, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, 5 రూమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం మనం ఏమన్నా చేసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు కదా 20 మెంబర్స్తో 15 మెంబర్స్తో. కానీ రిసార్ట్లో నువ్వు చేసుకోవాలి అనుకుంటే లిక్కర్ ఒక్కటే, నువ్వు లిక్కర్ తీసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎంతమంది వచ్చారో ఆ ప్యాక్స్ వాళ్ళకి చెప్పాలి. హోటల్ వాళ్ళని కూడా అడుగుతారు, వీళ్ళు 30 అంటారు, నిజంగా 30 బుకింగ్, సార్ 30 బుకింగ్, ఇదిగోండి బిల్లు, ఓకే డన్. ఇనఫ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, అది మన కోసమే. నువ్వు పిలిచావు, నేను వచ్చా, నేను వాడు కొట్టుకు చేస్తే నీకు సంబంధం లేదు కదా. నువ్వు పిలిచావు, నేను వచ్చా, నేను అడ్డమైన ప్యాకెట్లు తెచ్చుకుంటే, నేను ముక్కులో పీల్చుకునేవి, ఇంజక్షన్లు వేసుకునేవి తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి చెప్పప్పుడు? సో ఇవన్నిటిని నియంత్రించడానికి అంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అని మనం తీసేయాలి. వార్త కరెక్టేవా, పర్మిషన్ తీసుకోలేదు అంతే. రిసార్ట్లో పార్టీ చేసుకున్నావు, పర్మిషన్ తీసుకోలేదు, తీసుకుంటే సరిపోతుంది. అరెస్ట్ అనేది నేను అనేది అరెస్ట్ అసలు చేయరు, ఎందుకు చేస్తారు? నువ్వేం నేరం చేసావని? నేరం ఏమైనా చేసావా? ఏమైనా రేవ్ పార్టీ నిర్వహించావా? ఏమైనా డ్రగ్స్ తీసుకున్నావా? ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసావా? నగ్న నృత్యాలు పెట్టావా? లేదే, ఏం లేదు. ఫ్యామిలీ పార్టీ, పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, కొన్ని పరిచయాలు. ఇప్పుడు రీసెంట్గా నేను అందుకే రీసెంట్ 2 ఎగ్జాంపుల్ తీసాను. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది, ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఓ బిజినెస్ పెట్టారు, 10 మంది పరిచయం అవుతారా అవరా? ఖచ్చితంగా అవుతారు. వాళ్ళతో ఇప్పుడు ఓ పార్టీ చేసుకోవచ్చు, వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.